ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. దయచేసి కొద్ది సమయాన్ని మీరు కేటాయించి ఈ వీడియో చూస్తారని వింటారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు బైబిల్ మీద కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద కానీ అనేకమైనటువంటి మాటలు అనేక రకాలుగా ఎవరికి తోచినట్టు వారు, కొంతమంది తెలిసి కొంతమంది తెలియక, అంటే దేవుడి మీద ఎవరు మాట్లాడినా కూడా నెగిటివ్గా తప్పుడు ప్రచారం, బైబిల్ మీద ఎవరు చేసినా కూడా అది తెలియక చేసిందే కానీ తెలిసి చేసేది మాత్రం కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఏ ఒక్క మనిషిని పాడు చేసే విధానం కానీ, ఏ ఒక్క మనిషిని చెడగొట్టే విధానం కానీ, ఏ ఒక్క మనిషిని మూర్ఖులుగా, త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా మార్చేటటువంటి తత్వం బైబిల్కి అయితే లేదు. ఇంకా చెప్పాలంటే అలాంటి పాపంలో ఉన్న వారిని సహితం మంచివారిగాను బుద్ధిమంతులుగాను మార్చగలిగిన బలం బైబిల్కు ఉంది. ఈరోజు కోకొల్లలు సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. అనేక ప్రాంతాలు, అనేక వ్యక్తులు, అనేకమైన మనుషులు, అనేక దేశాల మనుషులు ఈరోజు గొప్ప గొప్ప సాక్ష్యాలు చెబుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు, ఎన్నో కార్యాలు వారు పొందుతూ ఉన్నారు, చూస్తున్నాం. కాబట్టి బైబిల్ గ్రంథానికి మంచిని చెడుగా మార్చే బుద్ధి లేదు, కానీ చెడుని మంచిగా మార్చే శక్తి మాత్రం బైబిల్ గ్రంథంలో పుష్కలంగా ఉంది. అయితే నేను మారాలి అని అనుకున్న వారికి అది ఉపయోగపడుతుంది, కానీ మూర్ఖపు స్వభావం కలిగిన వారికి అది ఉపయోగపడదు. కనుక బైబిల్ గ్రంథంలో తప్పులు లేవు, బైబిల్ గ్రంథంలో మనిషిని చెడగొట్టే విధానాలు ఏమీ లేవు. అయితే ఈరోజు చాలామంది మనిషిని మనిషిలాగా మార్చే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తప్పుపడుతూ, బైబిల్ గ్రంథాన్ని తప్పుపడుతూ దేవుని మాటలను వక్రీకరించి, దేవుని మాటలను వేరే విధాలుగా వారికి అర్థమైన భాషలో వక్రీకరించి చేసేవారు కొందరైతే, కొంతమంది అపార్థం చేసుకుని బైబిల్ గ్రంథాన్ని తప్పుగా మాట్లాడుతున్న వారు సమాజంలో చాలా ఎక్కువైపోతున్నారు. కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, బైబిల్ గ్రంథంలో అనేకమైన మాటలు ఉన్నాయి, కానీ కొంతమంది మాట్లాడే మాటలు, కొంతమంది బైబిల్ మీద వేసే నిందలు, కొన్ని వచనాలు లేకపోతే కొన్ని సందర్భాలు అపార్థం చేసుకుని బైబిల్ మీద నిందలు వేస్తున్నారు. అందులో ఒక మాటను నేను మీకు వివరిద్దామని ఆశపడుతున్నాను, మీరు వినగలిగితే. బైబిల్ గ్రంథం మీద నిందలు మోపే మాటలు, లేకపోతే బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అపార్థం చేసుకునే సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఆ అపార్థం చేసుకునే సందర్భాలని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని వాటిని తప్పుగా చిత్రీకరించి, ఇదిగో బైబిల్ ఎలా రాయబడింది, అదిగో బైబిల్ అలా రాయబడింది అని చెప్పి ఈరోజు చాలామంది బైబిల్ మీద బురద జల్లుతున్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే వీళ్ళకి మరి మనసు ఉందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే నిజంగా బైబిల్ గ్రంథంలో అదే పొరపాట్లు ఉంటే ఈరోజు బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ వారు అనుకునే కొలతలో ఉండాలి కదా. కాబట్టి మరి అలా ఎవరు లేరు. బైబిల్ పట్టుకున్న వాళ్ళు చాలా హృదయశుద్ధి కలిగి బ్రతుకుతున్నారు, మంచి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. గత జీవితంలో కంటే 1000 రెట్లు మంచి జీవితం కలిగి బ్రతుకుతున్నారు. కాబట్టి అది వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారని వాళ్ళు అర్థం చేసుకోవాలి. సరే, ఏదేమైనప్పటికీ దాని సంగతి పక్కన పెడదాం. ఇప్పుడైతే నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, బైబిల్ గ్రంథం ఎదుర్కొంటున్నటువంటి నిందలలో ఒక నింద, ఒక మాట, అది ఎక్కడుందంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో ఉంది. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారుణ్ణైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణమును దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకును.
అని ఇక్కడ రాయబడి ఉంది. అంటే ఈ వాక్యం చదివినప్పుడు చాలామంది చూసారా, యేసు ప్రభు సమాజానికి, మనుషులకు ఏ సంగతులు చెబుతున్నాడంటే తల్లిని వదిలిపెట్టమంటున్నాడు, తండ్రిని వదిలిపెట్టమంటున్నాడు. నిజానికి తల్లిదండ్రులను చూసుకోమని సమాజానికి చెప్పాలి కానీ, తల్లిదండ్రులను అనాథులను చేయొద్దని సమాజానికి చెప్పాలి కానీ, తల్లిని వదిలిపెట్టమంటాడు, తండ్రిని వదిలిపెట్టమంటాడు. ఈయన ఎట్లా దేవుడు అవుతాడు, ఇది ఎట్లా పరిశుద్ధ గ్రంథం అవుతుంది, ఇందులో రాయబడిన విషయాలు మానవ సమాజానికి ఉపయోగపడవని చెప్పి ఇలా ఈ ధోరణిలో మాట్లాడుతుంటారు చాలామంది. ఇది ఒక పెద్ద భయంకరమైన పాపంలాగా, తప్పులాగా అనుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళు అపార్థం చేసుకుంటారు. నిజంగా వాళ్ళు అనుకునేటువంటి కోణంలోకి మనం వెళ్ళి చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ మాటను చదివినప్పుడు తల్లిని తండ్రిని దేవుడు వదిలిపెట్టమంటున్నాడు కదా, బైబిల్ వదిలిపెట్టమంటుంది కదా, ఆ విధంగా చూస్తే ఇది తప్పే కదా అని అంటారు. నిజంగా బైబిల్ అది చెప్పుంటే తప్పే. మనల్ని కని పెంచి పెద్దవాళ్ళని చేసి ఇంతటోళ్ళని చేసిన తల్లిదండ్రులను మన మధ్యలో వదిలిపెట్టేయటం అనేది తప్పే. కానీ బైబిల్ అలా చెప్పలేదే. దీని అర్థం వేరుగా ఉంది కదా, ఎందుకు అలా అపార్థం చేసుకుంటున్నారు? కాబట్టి నేను ఈరోజు ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, నాకు తెలిసిన పరిధిలో, నేను పెద్ద పండితుడిని చెప్పను, లేకపోతే నేను పెద్ద చదువుకున్నవాడిని కూడా చెప్పను. నాకు తెలిసిన పరిధిలో, నాకు అర్థమైన పరిధి మీకు చెప్తాను. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఏ ఉద్దేశంతో ఈ మాట చెప్పారు? తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అన్న మాటలో తల్లిని తండ్రిని వదిలిపెట్టమంటున్నాడా? మళ్ళీ అడుగుతున్నాను, తల్లిని తండ్రిని వదిలిపెట్టమంటున్నాడా? తల్లిని తండ్రిని వదిలిపెట్టమనంటే మరి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఉంది కదా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపమని. మరి అదేం చేద్దాం? కాబట్టి ఎక్కడ కూడా ప్రభు తల్లిదండ్రులను విడిచిపెట్టమని ఎప్పుడు చెప్పడు. అలా చెప్పేవాడైతే శిలువ మీద తన తల్లి బాధ్యతను వేరే శిష్యుడికి అప్పచెప్పడు. కాబట్టి అపార్థం చేసుకుంటున్నారని నా సహోదరులందరికీ నేను తెలియపరుస్తున్నాను. మరి దీని అర్థం ఏంటంటే, తల్లిని తండ్రిని లేక తండ్రినైనాను తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడని ఎందుకు అంటున్నాడంటే, జాగ్రత్తగా వినండి, పాయింట్ చెప్తాను. తండ్రినైనను తల్లినైనను మనం ప్రేమించాలంటే, బాగా వినండి, తండ్రినైనను తల్లినైనను, తర్వాత ఏమన్నాడు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు కదా. ఇక లోక సువార్త 18వ అధ్యాయంలో కూడా ఇదే సంగతి రాయబడి ఉంటుంది. అక్కడ ఇంకా కొన్ని మాటలు యాడ్ అవుతాయి. ఉదాహరణకి భార్యనైనను అన్నదమ్ముళ్ళైనను అక్క చెల్లెళ్ళైన అనే మాట కూడా అక్కడ వాడతాడు. అంటే వీటన్నిటినీ, లేకపోతే ఈ బంధువులందరినీ వదిలేసి రమ్మంటున్నాడా ప్రభు, లేకపోతే ఏంటి దీని అర్థం అంటే చెప్తాం వినండి. తండ్రిని ప్రేమించాలన్నా, తల్లిని ప్రేమించాలన్నా, అన్నదమ్ములను ప్రేమించాలన్నా, అక్క చెల్లెళ్ళను ప్రేమించాలన్నా, భార్యను ప్రేమించాలన్నా, బిడ్డలను ప్రేమించాలన్నా మొదట మనం ప్రభువును ప్రేమించాలి. ప్రభువుని ప్రేమించేవాడు అందరినీ ప్రేమిస్తాడు. ప్రభువుని ప్రేమించేవాడు అన్ని బంధాలను ఆయా బాధ్యతలు నెరవేరుస్తాడు. ప్రభువుని ప్రేమించలేకపోతే, మొదట ప్రభువుని ప్రేమించే మనసు మనకు లేకపోతే, మనం అనుకున్నంత పరిధిలో మన బంధువులను, లేకపోతే మన కుటుంబ సభ్యులను, మనం కన్నవారిని లేదా మనల్ని కన్నవారిని ఎవరినైనా మనం ప్రేమించడం అది సాధ్యపడదు. ఎందుకు చెబుతున్నానంటే, ప్రభువు మన హృదయంలో ఉండాలి. ఈ మాటలో ఉన్న ముఖ్య ఉద్దేశం చెబుతావేనండి, ఒక్కటే మాటలు చెప్తాను. ప్రభువు మన హృదయంలో ఉండాలనుకుంటున్నారు. ఎందుకు మన హృదయంలో ప్రభు ఉండాలనుకుంటున్నారంటే, ఆయన మన హృదయంలో ఉన్నప్పుడే మనం అన్నిటినీ సరిగ్గా పరిపాలన చేయగలుగుతాం. అంటే మన బంధువులను
మన కుటుంబ సభ్యులను, మన బిడ్డలను, సమస్తాన్ని కూడా మనం ఎవరిని ప్రేమించే పరిధిలో వారిని ప్రేమించాలంటే మొదట మన హృదయం నిండా ప్రభువుని ప్రేమించే ఆ మనస్సు ఉండాలి. ప్రభు మన హృదయంలో ఉంటే, ప్రభువుని మనం హృదయం నిండా ప్రేమిస్తుంటే తర్వాత ఆటోమేటిక్గా మిగతా వాళ్ళ మీదకి ప్రేమ వెళ్ళిపోద్ది. అంటే నేను చెప్పేది ఏంటంటే, పిల్ల కాలువలకు నీళ్ళు రావాలంటే ముందు పెద్ద కాలువలో నీళ్ళు ఉండాలి. పెద్ద కాలువలో నీళ్ళు ఉంటే కానీ పిల్ల కాలువలన్నిటికీ నీళ్ళు వస్తాయి. అలాగే హృదయంలో మన ప్రభు ఉంటే, ప్రభు ఉన్న ఆ హృదయం ప్రేమతో నిండి ఉంటుంది కాబట్టి అందరికీ ప్రేమను పంచుతాం. ఆయన అంటారు కదా ప్రభువైన యేసుక్రీస్తు వారు, నీ హృదయము దేనితో నిండి ఉంటుందో నీ నోటి నుంచి అదే మాటలు, దానికి సంబంధించిన మాటలు వస్తాయి అనే మాట మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అలాగే ప్రభు మన హృదయం నిండా ఉంటే ప్రభువుకు సంబంధించిన మాటలు, ప్రభు లాంటి గుణగణాలు, ప్రభు లాంటి మాట తీరు, ప్రభు లాంటి జాలి కలిగిన హృదయం, ప్రభు లాంటి దీనత్వం, ప్రభు లాంటి నీతి, ప్రభు లాంటి ప్రేమ, శత్రువుని సహితం ప్రేమించగలిగిన ప్రేమ మనకు రావాలంటే మన హృదయంలో ప్రభు ఉండాలి. ఆయన అంటాడు, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడని. ఎందుకు అంటున్నాడంటే వాళ్ళని విడిచిపెట్టమని కాదు దాని అర్థం. వాళ్ళని మీరు ఇంకా ఎక్కువగా ప్రేమించాలంటే నేను మొదట మీ హృదయంలో ఉండాలి. మన హృదయంలో యేసయ్య మొదటి స్థానం యేసయ్యకి ఇస్తే మన అలవాట్లు మారిపోతాయి, చెడు అలవాట్లు మారిపోతాయి, ప్రభు అలవాట్లు వచ్చేస్తాయి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. ఎందుకు ఆ మనస్సు కలిగి ఉండాలి? మనసే ఎందుకు కలిగి ఉండాలన్నాడు? క్రీస్తు యేసు కలిగిన రూపం అని ఎందుకు చెప్పలేదు? లేదా క్రీస్తు యేసు కలిగినటువంటి వస్త్రధారణ మీరు కలిగి ఉండండి, క్రీస్తు యేసు కలిగినటువంటి గడ్డం మీరు పెంచుకోండి, క్రీస్తు యేసు కలిగినటువంటి ఆ ఎంట్రుకలు మీరు పెంచండి, క్రీస్తు యేసు కలిగినటువంటి ఇంకోటి ఏదో చెప్పలేదు. మనకేం చెప్పారంటే క్రీస్తుకు కలిగిన మనస్సు మీకు కలిగి ఉండాలి, మీరు కలిగి ఉండాలి. ఎందుకు క్రీస్తు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలంటే, క్రీస్తు మనస్సు ఎలాంటిదంటే ప్రేమ కలిగిన మనస్సు. అందుకని తల్లి కంటే తండ్రి కంటే మొదటి స్థానం నాకు ఇవ్వు, అప్పుడు తండ్రినైనా తల్లినైనా నువ్వు ప్రేమించే గుణం నీకు పుడుతుంది. మనకు ప్రేమించే గుణం రావాలంటే మొదట ఆయనకి ఇవ్వాలి స్థానం. అంతే తప్ప తల్లిదండ్రులను విడిచిపెట్టేయండి, వాళ్ళను వదిలేయండి, వాళ్ళని పట్టించుకోబాకండి అని చెప్పట్లేదు దీని అర్థం. అలా చెబితే ఈరోజు చాలామంది క్రైస్తవులు వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసేవాళ్ళే. ఎందుకని చాలామంది క్రైస్తవులు వాళ్ళ తల్లిదండ్రులని, ఏ క్రైస్తవుడు కూడా నాకు తెలిసి నిజమైన క్రైస్తవుడు తల్లిని తండ్రిని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఇంకా అవసరమైతే అలాంటి వారికి ఇచ్చే స్థాయి, ఉన్న స్థాయి ఉంటే ఇంకా అనేకమైన తల్లులను పోషిస్తారే తప్ప వారి సొంత తల్లిదండ్రులు విడిచిపెట్టరు. వారి సొంత తల్లిదండ్రులు అస్సలు విడిచిపెట్టరు. దేవుడు అన్నారు కదా, నీకు దీర్ఘాయువు పెరగాలంటే మొదట నీ తల్లిని నీ తండ్రిని సన్మానిస్తేనే నీకు ఆయుష్ పెంచుతానన్నాడు ఆయన. కాబట్టి తల్లిని వదిలిపెట్టేమన్నాడు యేసయ్య, తల్లిని వదిలిపెట్టమంది బైబిలు. ఇట్లాంటి మాటలు మనం మాట్లాడకూడదండి. దీని అర్థం మనం వినాలి. అర్థం ఏంటంటే, మొదట స్థానం ప్రభుకి ఇచ్చినప్పుడే, హృదయం నిండా ప్రభు ఉన్నప్పుడే అన్నీ సక్రమంగా జరుగుతాయి. మన నోటి మాట మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది, మనలో మంచి గుణగణాలు, జాలి కలిగిన గుణం, ప్రేమ కలిగిన గుణం, ఇట్లాంటి గుణాలు మనకు రావాలంటే మన మనసులో ప్రభు ఉండాలి. మొదట స్థానంలో ప్రభు ఉండాలి. అప్పుడే తల్లిని తండ్రిని కూడా మనం ప్రేమించగలుగుతాం. కాబట్టి జాగ్రత్తగా ఈ మాటలు మీరు అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను. ఇవి మీ హృదయంలో దాచుకుంటారని నమ్ముతున్నాను. ఈ మాటలను అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోండి, బైబిల్ని అర్థం చేసుకోండి. బైబిల్లో తప్పులు లేవు. త్వరపడి బైబిల్ మీద నిందా ప్రచారాలు, బైబిల్ మీద పొరపాటు కలిగిన మాటలు మాట్లాడకుండా జాగ్రత్త పడండి. క్రైస్తవులారా తెలుసుకోండి, బైబిల్ గ్రంథంలో ఈ మాటకు అర్థం ఏంటంటే, ప్రభువు మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకు ఆయన మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారంటే, ఆయన మొదట ఉంటేనే, ఆయన ఆ మనసులో ఉంటేనే, ఆయన మీద మనకు అంత ప్రేమ ఉంటేనే పాపానికి దూరంగా ఉంటాం. ఆయన మీద మనకు అంత మొదటి స్థానం ఉంటేనే తల్లిని తండ్రిని చూసుకోగలుగుతాం. ఆయనకు మనం అలాంటి మొదటి స్థానం ఇస్తేనే
మన బంధుమిత్రులను, శత్రువుని సహితం క్షమించగలుగుతాం. ఆయనను సెకండరీ పెట్టినా, ఆయనను తర్వాత కేటగిరీలో పెట్టినా అంత ఫలింపు ఉండదు. ఇంకా చెప్పాలంటే మనం మొదటి స్థానం దేనికి ఇస్తామో దాని అలవాట్లే మనకు వస్తాయి, దాని పోలికలే మనకు వస్తాయి, దాని గుణగణాలే మనకు వస్తాయి. అది అది ఏదైతే డబ్బు అనుకోండి, కొంతమంది హృదయం నిండా డబ్బు కోసం పెట్టుకుని ఉంటారు, హృదయం నిండా డబ్బే పెట్టుకుని ఉంటారు. అట్లాంటి వాళ్ళకి డబ్బుని ఎలా సంపాదించాలని డబ్బుకు సంబంధించినటువంటి డబ్బు మీద ధ్యాసతో, డబ్బు మీద ఆలోచనతో పాపానికి కూడా ఒడికడతా ఉంటారు. కాబట్టి నీ హృదయం మొదట దేనికి స్థానం ఉండిద్దో నీ హృదయంలో దానికి సంబంధించినటువంటి గుణాలు నీకు వస్తాయి. అందుకని యేసయ్య అంటారు, మొదట నన్ను ప్రేమించండి, లేకపోతే తల్లినైనను తండ్రినైనా నాకంటే ఈ లోకంలో ప్రతి మనిషి ముఖ్యంగా ప్రేమించాల్సింది తల్లి తండ్రిని. మన హిందూ సహోదరులు అంటారు కదా, తల్లి తండ్రి గురువు దైవం అని. కాబట్టి మొదట స్థానం తల్లిదండ్రులకు ఇస్తారు ఎవరైనా కూడా. దానికంటే ఎక్కువ స్థానం దేనికి ఇవ్వరు మొదట్లో ఎవరైనా కూడా. అయితే బైబిల్ ఏం చెబుతుందంటే, తల్లిదండ్రుల కంటే మొదటి స్థానం నాకు ఇవ్వండి అంటే దాని అర్థం ఏంటంటే, ఎందుకు తల్లిని తండ్రిని పెట్టాడంటే, ఎవరిచ్చేది కూడా తల్లిదండ్రికే కదా స్థానం ఇచ్చేది. మొదటి స్థానం తల్లిదండ్రికి ఇస్తారు కాబట్టి, దానికంటే ఇంకా విలువైన దేనికి ఇవ్వరు కాబట్టి, అందుకని దాన్ని చెప్పాడు దేవుడు. దానికంటే నాకు మొదటి స్థానం, దానికంటే ఎక్కువ స్థానం నాకు ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలయ్యా నీకు మా తల్లిదండ్రులను వదిలిపెట్టి నీకెందుకు ఇవ్వాలయ్యా స్థానం అంటే, అప్పుడే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సరిగ్గా పోషించగలుగుతావు, లేదా సరిగ్గా చూడగలుగుతావు. వారి వృద్ధాప్య కాలం, వారి ముసలితనమందు వారిని నిర్లక్ష్యం చేయకుండా వారిని జాగ్రత్తగా చూసుకోగలుగుతావు. ఎందుకంటే నేను అలాంటి గుణం కలిగిన వాడు కాబట్టి, నీ హృదయంలో నాకు మొదటి స్థానం ఉంటే నా గుణం నీకు వస్తుంది కనుక అప్పుడు నీ తల్లిని నీ తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటావని దానికి మీనింగ్. కాబట్టి అర్థం చేసుకోండి, ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో పొరపాట్లు ఇంకా మనకు మంచి నేర్పుతుంది, బ్రతుకును మారుస్తుంది. రండి, ప్రభు గ్రంథాన్ని పరిశీలించి చదవండి, ఆలోచించి చదవండి, ప్రార్థించి చదవండి. అందులో ఉన్న అర్థాలను మీ హృదయంలో దాచుకోండి. కాబట్టి కొద్ది మాటను ప్రభు మీ వినికిడిలో, మీ హృదయంలో స్థిరపరచునుగాక. ఆమేన్.